ప్రో కబడ్డీ సీజన్ 10 ఇప్పటి వరకు ఆఫ్ సీజన్ కంటే ఎక్కువగానే అయిపోయింది. ఇంతవరకు ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 10 లో మన తెలుగు టైటన్స్ టీం మొత్తంగా 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 12 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకా తెలుగు టైటన్స్ టీం కి ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 10 లో మొత్తంగా 8 మ్యాచెస్ అయితే మిగిలి ఉన్నాయి. ఈ 8 మ్యాచెస్ లో తెలుగు టైటన్స్ టీం ఎన్ని గెలిస్తే ప్లే ఆఫ్ కి వెళ్తారు, అసలు ప్లే ఆఫ్ కి వెళ్తారా లేదా ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 10 లో ప్రతి ఒక్క టీం 22 మ్యాచెస్ అయితే ఆడతారు. అందులో మన తెలుగు టైటన్స్ టీం 14 మ్యాచెస్ అయితే ఆడారు, 2 గెలిచారు, 12 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. అండ్ పాయింట్స్ పట్టికలో కూడా చివరి స్థానంలో అయితే కొనసాగుతున్నారు. ఒకవేళ కనుక తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 10 లో ముందుకు వెళ్ళాలి, ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అనే ఏ హోప్ ఉన్నా కానీ పక్కా అంటే పక్కా ఉన్నటువంటి 8 మ్యాచెస్ లో 8 మ్యాచెస్ కూడా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆపోనెంట్ టీమ్స్ కూడా మ్యాచెస్ అయితే ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 10 లో అయితే ప్లే ఆఫ్ కి వెళ్తారు. బట్ ప్రజెంట్ తెలుగు టైటన్స్ టీం యొక్క ఫామ్ చూస్తుంటే ఉన్నటువంటి 8 మ్యాచెస్ లో 8 మ్యాచ్లు గెలవడం అనేది కొంచెం టఫ్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ తెలుగు టైటన్స్ టీం లాస్ట్ మ్యాచ్ గెలిచేస్తున్నారు కాబట్టి ఆ మూమెంటం లో వరుసగా మ్యాచెస్ గెలిచినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 10 లో 6వ ప్లేస్ లో ఉన్నా కానీ ప్లే ఆఫ్ అయితే ఆడొచ్చు. ప్రజెంట్ ఆపోనెంట్ టీమ్స్ కూడా అంత మంచి ఫామ్ లో అయితే ఏం లేవు. కొన్ని టీమ్సే ఫామ్ లో ఉన్నాయి. లైక్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం, పునేరి పల్టన్స్ టీం అలాంటి టీమ్సే ఫామ్ లో ఉన్నాయి అండ్ టాప్ లో కూడా ఉన్నారు వాళ్ళు. బట్ మిగతా టీమ్స్ కూడా మ్యాచెస్ ఓడిపోతారు కాబట్టి తెలుగు టైటన్స్ టీం కి అయితే ఒక జాక్ పాట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఉన్న 8 మ్యాచెస్ లో తెలుగు టైటన్స్ టీం 8కి 8 కనుక గెలిస్తే పక్కా అయితే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇది జరగాలి అంటే తెలుగు టైటన్స్ టీం లాస్ట్ మ్యాచ్ లో యూపీఏ టీం పై ఎలా ఆడారో ఈ మ్యాచెస్ అన్ని కూడా అలాగే ఆడి ఖచ్చితంగా మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్ కి రావాల్సి ఉంటుంది. చివరిగా తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 4 లోనే సెమీఫైనల్స్ కి అయితే వచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టిందే లేదు. ప్రజెంట్ తెలుగు టైటన్స్ టీం దగ్గర అయితే కొంచెం మూమెంటం అయితే ఉంది. ఆ మూమెంటం ని ముందుకు తీసుకెళ్లి ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఉన్న అన్ని మ్యాచెస్ గెలిస్తే మటుకు పక్కా ప్లే ఆఫ్ కి అయితే వస్తారు. మరి ప్రో కబడ్డీ సీజన్ 10 లో తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్ కి వస్తారా రారా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.